అసలు ఈ దేశంలో ఏం జరుగుతుందండి? బడికెళ్తున్న పిల్లలకు కూడా భద్రత లేకపోతే ఇంకేటి చెప్పాలి చెప్పండి? చిన్న పిల్లలు 13 సంవత్సరాల పిల్లని అసలు ఎంత అమానుషం, ఎంత అవమానకరం. భారతదేశంలో మనం ఉన్నామా? ఎంత ఎంత అంత ఘోరంగా ఒక ఆడపిల్ల, చిన్న పిల్ల బడికెళ్ళి, స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని ఎన్నో ఎన్నో ఆశలతో ఉన్నత స్థానాలకు అధిరోహించాలని, తల్లిదండ్రులు చదివించాలని ఆ అమ్మాయిని పంపిస్తే చదువు ముగించి స్కూల్ ముగించుకొని చదువుకుని ఇంటికి వస్తున్న ఆడపిల్ల, 13 సంవత్సరాల ఆడపిల్ల రాజస్థాన్లో ఈరోజు ఎంత అవమానకరంగా మానవ మృగాలు. మీకు చిన్నపిల్లలు ఎవరో మీరు డబ్బులు పడేస్తే కుక్కలు మీ కొవ్వు కరిగించడానికి బజార్లో డబ్బు కోసం పడిపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉంటారా? అలాంటి ఆడవాళ్ళని మీకు వెతుక్కొని మీరు వాళ్ళతో మీ కొవ్వుని కరిగించుకోవచ్చు కదా. చిన్న పిల్లరా, ఏం తెలుసురా పాపకి? 13 సంవత్సరాల పాపకి ఏం తెలుసు? పసికందు. ఈ దేశంలో పుట్టడం అమ్మాయి చేసుకున్న దౌర్భాగ్యమా? ఈ దేశంలో పుట్టడం అమ్మాయి చేసిన చక్కగా బడికెళ్ళి బంగారు భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తుని ఎంతో పెరిగి ఎంతో గొప్ప అవ్వాల్సిన ఒక పిల్ల, చిన్న పిల్ల ఈ దేశంలోని అవమానకరంగా, ఎంత నీచంగా 34 మంది ఒక అమ్మాయిని ఎంత ఘోరంగా అవమానం చేశారంటే, ఒక ఆటోలో ఎక్కి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఆ ఆటో వాడు నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఒక హోటల్కి అమ్మేస్తే, ఒక చిన్న పిల్ల అంత ఘోరంగా అవమానకరంగా హోటల్స్ మార్చి 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 మహానది సినిమా గుర్తొచ్చిందిరా నాకు. కమల్ హాసన్ కూతుర్ని సోనాగంజ్ అంటే లాంటి ఏరియా, ముంబైలో రెడ్ లైట్ ఏరియాస్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బయటకు వచ్చి తన పిల్లల్ని చిన్నప్పుడు ఒక తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఎంత ముద్దుగా, అల్లారు ముద్దుగా బంగారు భవిష్యత్తు ఒక ఇంటికి పెళ్లి చేసి పంపించాలి, మంచి కుటుంబంతో ఉండాలి, చివెల్లా పాపతో సంతోషంగా ఉండాలని ఆడపిల్లల కోసం ఎన్నో కళ్ళకని ఆడపిల్లలు పెంచుతారు కదా. మీలాంటి ఆవరణ కొడుకులు, మీలాంటి కొవ్వెక్కిన కొడుకులు, మీరు అది కొవ్వెక్కి కొట్టుకు చేస్తున్న కొడుకులు రాజస్థాన్ పోలీసులు అసలు నిజంగా మంచి పని చేస్తారా? మీలాంటి మదవెక్కిన కొడుకులు అందరినీ నడి రోడ్ల మీద మక్కేరు కొట్టి నడిపిస్తున్నారు చూడండి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు, ప్రతి భారతదేశంలో 29లో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ప్రతి ఒక్కరు కూడా అలా పనిచేయండి. ఈ భారతదేశంలోని మదం ఎక్కిపోయి, పిచ్చెక్కిపోయి, కొవ్వెక్కిపోయి చిన్నపిల్లలను కూడా చూడకుండా, చంటి పిల్లలను చూడకుండా స్కూల్కి వెళ్ళి, బడికి వెళ్ళి బంగారు భవిష్యత్తుతో, ఉజ్వల భవిష్యత్తుతో పెరిగి పెద్ద అవసరం ఒక పసిపిల్ల ఇంత ఘోరంగా, ఇంత అవమానకరంగా 34 మంది అమ్మాయిని 5 రోజుల పాటు అంత ఘోరంగా, అంత అవమానకరంగా అమ్మాయిని మార్చి 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 మానభంగం చేస్తే ఇంకా ఈ దేశం ఎక్కడికి వెళ్తుందని చెప్పాలి? ఈ దేశంలోని ఏం చేయాలని చెప్పాలి? ఈ దేశంలోని ఆడపిల్ల ఎంతకంటే అవమానపడిందని ఇంకేం చెప్పాలి చెప్పండి? ఆ అమ్మాయి మత్తు మందులు ఇచ్చి ఇవి ఇచ్చి అవి ఇచ్చి ఆ అమ్మాయిని మానసికంగా హింసిస్తుంటే ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది కదా, ముక్కు పచ్చలారిన అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది కదా, ఒరే వాళ్ళేం చేయలేరు అని. మత్తు మందులు ఇచ్చి పైశాచికంగా, క్రూరంగా ఏ పురుషాంగాలు ఉన్నాయని పురుషులు అని విరవీయకపోతే పెచ్చ కుక్కల్లాగా, పెచ్చవెదవల్లాగా, మదవెక్కిన కొడుకుల్లాగా పసిపిల్లను చూడకుండా పైశాచికంగా ఆనందం పుట్టారు కదా ఒక పనికి మాలిన కొడుకులకి. ఆ పురుషాంగాలు తీసి పారేస్తే, చట్టాలు మార్చి చూపిస్తే అప్పుడు ఎదవలకి బుద్ధి వస్తుందిరా. చిన్న పిల్లని కూడా ఎంత చిత్రహింసలు పెట్టిన నా కొడుకులకి, ఎంత చట్టాల్లోని కూడా మార్పులు చేసి చట్టాన్ని చుట్టాలలాగా ఎవరి చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న కొడుకులకి, చట్టాలు మీ చుట్టాలు కాదరా చెత్తనా కొడుకులని ఒక్కసారైనా చట్టాలని మార్చి చూపించండి. అప్పుడు ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద చాలామంది ముక్కుపచ్చలారని, అభోశుభం తెలియని, చాలా బంగారు భవిష్యత్తు రేపటి పౌరులు అని చెప్పుకోవాల్సిన అలాంటి అభోశుభం తెలియని ఆడపిల్ల అంత ఘోరంగా అవమానపడితే అసలు ఆ విషయాన్ని చెప్పడానికే నాకు బాధ అనిపిస్తుందండి. ఎంత బాధగా ఉందంటే, నాకు ఎంత బాధ అనిపించిందో. చిన్నపిల్ల 34 మంది ముక్కు పచ్చలారిన ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా, అవమానకరంగా, అంత ఘోరంగా మానభంగం చేసి చిత్రహింసలు చేస్తే ఈ చట్టాలు మారుస్తారో ఏం చేస్తారో. అలాంటి బెదవల నాకు చెత్తన కొడుకులకు మాత్రం నార్మల్గా ఉంచకండి. ఇప్పటికి ఒక 14 మంది దొరికారట పనికి మాలిన కొడుకులు. మిగతా మందిని కూడా పట్టుకొని ఆ హోటల్స్ అన్నిటిని కూడా కూలుస్తున్నారట. కూల్చడం కాదండి, కాల్చిపారేయండి. ఆ ఎదవలందరినీ నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్చిపారేయండి. అప్పుడు బుద్ధి వస్తుంది ఒక్కొక్క లంచ కొడుక్కి. ఎవరు చట్టాలు చేతిలో తీసుకునే హక్కు ఎవరికి ఉంది? ఈ దేశంలో ఎవరికి ఉంది చెప్పండి? చంటి పిల్లకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చట్టాల్లో కూడా మార్పులు తేవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి.